నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను పుల్లూరు లోకేష్. ఇవాళ మన పబ్లిక్ వైబ్ ప్రోగ్రాంలో భాగంగా మీకున్న ప్రాబ్లమ్స్ ఏమిటి, సీఎం కనుక మీ ఎదుటికి వస్తే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడుగుతారు, ఇదే క్వశ్చన్ని పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. చలో పబ్లిక్లోకి వెళ్దాం. నమస్కారం అమ్మ, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మీకున్న ప్రాబ్లమ్స్ ఏమిటి, సీఎం గారు మీ దగ్గరకు వస్తే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడుగుతారు? మాకైతే ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది ఈ ప్రభుత్వం. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుంది అనేసి భావిస్తున్నారా? ఆయన కేసీఆర్ బాగానే చేశాడు, ఈయన బాగానే చేశారు, ఇద్దరు బాగానే చేశారు. ఎవరి మీద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఓకే అండి, అయితే ఇప్పుడు మీకు ఏ సమస్యలు లేవా? ఇట్లానే పోలీసులు ఎప్పుడైనా బళ్ళు తీస్తారు, పెడతారు అంతే. అంతకు మించి ఏ సమస్యలు లేవు, కానీ బాగానే ఉంది. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మీకున్న సమస్యలు ఏంటి, సీఎం గారు కనుక మీ దగ్గరికి వస్తే ఏ సమస్య తీర్చమని అడుగుతారు మీరు? సీఎం గారు ఇప్పటి వరకు అయితే బాగానే పనిచేస్తున్నారు. ఎందుకంటే మాది కొడంగల్ కంచేసి మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేని. కాకపోతే మా ఏరియా బాగా డెవలప్మెంట్ చేశాడు. మట్టి రోడ్లు ఉంటే డబల్ రోడ్ చేశాడు. మాకు రోడ్డు విషయం కానీ కరెంటు విషయం కానీ బాగానే ఉంది. ఓకే అండి, అంటే మీ ఏరియా బాగా డెవలప్ చేశారు అంటున్నారు, అంటే మిగతాది సరిగ్గా డెవలప్ చేయలేదని మీ ఉద్దేశం? నేను అవి చూడదగలేదు కదా, మా ఏరియా అంటే మా ఊరికి వెళ్ళినప్పుడు నేను చూసిన కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే అండి, అంటే మీకు ప్రభుత్వ పరంగా పర్వాలేదు, మంచిగా చేస్తున్నాడు. ప్రతిదీ కానీ అన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఓకే అండి, అయితే మీకు ఏ సమస్య లేదనేసి చెప్తున్నారా? ఏం లేదు, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. అయితే మీకు ఏ సమస్యలు లేవు? ఏం సమస్యలు లేవు. ఎందుకంటే మేము వరికి కూడా బోనస్ ఇచ్చారు, సన్నోళ్ళకు సన్న బియ్యం ఇస్తున్నాడు, బాగానే ఉన్నది. ఇంకేమైనా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారా మీరు? ఇక ప్రభుత్వం అంటే సలహాలు మేము ఏమి ఇవ్వగలుగుతాము? అంటే మీరే ఇవ్వాలి కదండి, ఓటేసి మీరే గెలిపిస్తున్నారు కదా. మీ తరపున మీరు ఏమైనా ప్రభుత్వానికి సలహాలు సూచనలు చెప్పదలుచుకుంటే మీడియా ద్వారా మీరు చెప్పచ్చు. అంటే ముఖ్యంగా అంటే ఇవి అన్ని ఉచిత పథకాల కన్నా విద్య కానీ ఆరోగ్యం వీటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మనుషులు సమర్థానానికి మారిపోతున్నారు, పని చేయడం కూడా లేదు. కొన్ని ఉచిత పథకాలు కూడా బంద్ చేస్తే బాగుంటుంది. ఏవి బంద్ చేయాలనేసి మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు బస్సు ఉంది, ఆర్టీసీ వల్ల ఎంత వాళ్ళు ఒక్కసారి వచ్చేది హైదరాబాద్కు 4-5 సార్లు వస్తున్నారు. దానివల్ల లాభాలు ఏముండవు. ఆర్టీసీ ఇప్పుడు ఎందుకంటే అందరికి సమానం 50-50 అని ఇట్టేది. ఎందుకంటే లేడీస్కి ఫ్రీ అంటున్నారు, మగవారికి డబ్బులు అంటున్నారు. దానివల్ల ఆడలు సరిగా పనిచేయడం కూడా లేదు. ఇప్పుడు అంటే ఆ ఉచిత బస్సు పథకాన్ని తీసేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? అవునండి. ఆటోస్ కానీ వాళ్ళు కూడా బతకాలంటే ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు. ఎందుకంటే భార్య భర్తలు ఏంటంటే భార్యకు ఫ్రీ ఉంది, ఇద్దరు కలిసి బస్సులోనే వెళ్ళిపోతున్నారు. అదే ఇప్పుడు ఫ్రీ బస్సు తీసేసి ఆటో వాళ్ళు కానీ క్యాబ్ వాళ్ళు కానీ బతకగలుగుతారు. ఎందుకంటే మేము క్యాబ్ నడుపుకొని మా ఫ్యామిలీని గడుస్తుంది. అంటే ఈ ఫ్రీ బస్ పథకం అనేది దాదాపు ఇది నిరుపయోగము అనేసి మీ ఉద్దేశమా? అవునండి, కొంత ఆటో వాళ్ళ మీద కానీ క్యాబ్ల మీద ఎఫెక్ట్ పడ్డది. తీసేస్తే అంటే మాకు మంచిది ఉంటుందండి, బాగా చాలా బాగుంటుంది. తీసేసినందుకు మాకు కూడా కొద్ది ఫ్యామిలీలు గడుస్తాయి కదా. ఊర్ల మీద ఐటీ కంపెనీల మీద మనం డిపెండ్ అయి ఉంటాం. ఇంకా కొన్ని కంపెనీలు వచ్చినా అనుకో ఇంకా మంచిది మాకు. అట్లా మేము ప్రిఫరెన్స్ ఇచ్చాము విద్య కానీ. ఎందుకంటే పేదవాళ్ళు విద్యార్థులు ఉంటారు కదా, డబ్బులు ఫీజులు కట్టే స్తోమత కూడా లేదు. అందువల్ల దీనిపైన ఫోకస్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ఫీజులు అడ్డలీగా తీసుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్లో కానీ. దీన్ని చర్య తీసుకుంటే బాగుంటుంది. అంటే ప్రైవేట్ విద్యా సంస్థల మీద చర్య తీసుకుంటే, అంటే తక్కువ ఫీజు తీసుకోవడం అడ్డవలిగా పెంచుతున్నారండి ఫీజులు. ఎందుకంటే సామాన్య మానవుడు పేదరికం వాళ్ళు కట్టాలంటే కట్టలేని పరిస్థితులు ఉన్నారు. అందుకని దానిపైన చర్య తీసుకుంటే బాగుంటుంది. ప్రైవేట్ స్కూళ్ళ పైన ఫీజులు తగ్గించడం కానీ, లేకపోతే బుక్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ తీసుకుంటే ప్రభుత్వం దానిపైన చర్య తీసుకుంటే బాగుంటుంది. హైదరాబాద్లో నీటి సమస్య బాగా పెరిగిపోయింది, తక్కువ అయిపోయింది. అప్పుడు నల్ల వచ్చేది 45 నిమిషాలు వస్తాయి, ఇప్పుడు 15 నిమిషాలు ఇస్తుంది. నీళ్ళు కూడా సరిపోవట్లేదు. మా గల్లీకి మాదాపూర్ కానీ పర్వతనార్ కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక ½ అన్ అవర్ అన్న వదిలితే మాకు సేవ్ అవుతుంది నల్ల నీళ్ళు. అట్లా అని అదే నేను చెప్తున్నాను.
హైదరాబాద్కు ఈ హైడ్రా తీసుకురావడం కూడా మంచి పద్ధతి. ఎందుకంటే హైడ్రా అడ్డవలి అక్రమంగా కట్టడాలు జరిగినాయి. హైడ్రా తీసుకోవడం వల్ల జర ఆలోచించి కట్టవలసి వస్తుంది, భయపడుతున్నారు అన్నారు. అదే ఐటీ ఇప్పుడు ఏంటంటే పేదవాళ్ళు పల్లెటూరు నుండి వచ్చి సిటీకి రావడం, రూమ్ రెంట్లు కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు రూమ్ ఇల్లు ఇచ్చితే బాగుంటుంది హైదరాబాద్లో. సీఎం గారు మీకు ఎదురొస్తే ఏ ప్రాబ్లమ్ని తీర్చమన్నాడు? నేనైతే రోడ్లు, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ కాలువలు ఉన్నాయి. అలా కాకుండా ఓపెన్ కాలువలు పెట్టిస్తే ఇంతకు ముందు ఎవరింట్లో వాళ్ళకి డ్రైనేజీలు ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా అండర్ గ్రౌండ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వర్షం వచ్చేటప్పుడు వాటర్ నిల్వ ఉండిపోతుంది. వాటర్ నిల్వ ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుంది, అది అందరి మీదకి తులుతుంది. ఇప్పుడు మేమే వెళ్ళాము, నిల్వ ఉంటుంది వర్షం వచ్చాక. టెంపుల్కి వెళ్తున్నాం ఒకసారి కట్టుకోవాలంటే, టెంపుల్కి వెళ్ళాలంటే భయం. ఇలా వెహికల్ వెళ్తుంటాయి, 2 వీలర్ అనేవన్నీ తుల్లిందంతా ఒంటి మీద పడుతున్నాయి. డ్రైనేజీ కూడా ఎంత వరస్ట్, గుడికి వెళ్ళేటప్పుడు అలా పడుతుంటే ఓపెన్ కాలువలు అన్నది పెడితే బాగుంటుంది. అండ్ మళ్ళీ యూటర్న్లు తీసుకునే దగ్గర కొన్నిటి దగ్గర యూటర్న్లు తీస్తే రోడ్ల మీద ఎప్పటి నుంచో భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్న రోడ్లు కూడా ఆ యూటర్న్ వెళ్ళేటప్పుడు దాటేటప్పుడు ఆ రోడ్లు క్లోజ్ చేసి చుట్టూ తిరిగి ఇస్తున్నారు. ఎక్కడ జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఉందా, 2 కిలోమీటర్స్ వెళ్ళి యూటర్న్ తీసుకెళ్ళి జస్ట్ అలా దాటి వెళ్ళేదానికి 2 కిలోమీటర్స్ వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. అలా ఎంతమంది ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎంత పెట్రోల్ అవుతుంది. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని ఆటో వాళ్ళకు ఉన్నారు. ఇప్పుడు ఫిలిం నగర్ వెళ్ళాలనుకో, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు 30 రూపీస్ తీసుకుంటారు, అటు నుంచి వచ్చేటప్పుడు 40 రూపీస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే యూటర్న్ తీసుకోవడం వల్ల 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తున్నారు. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అలా ఎంతమందికి ఎంత పెట్రోల్ అవుతుంది, అదే ఆలోచించాలి. రోడ్ దాటేటప్పుడు ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయండి, వెహికల్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి యూటర్న్ తీసుకుంటారు. ఇప్పుడు మాలటో లేడీస్ ఉన్నాం, నడుచుకుంటూ వెళ్తాం, అది దాటలేము, ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకోలేము. ఎంత కష్టం లేడీస్కి. స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు, ఒక స్పీడ్ బ్రేకర్లు దేనికి వేశారు, యాక్సిడెంట్లు అవ్వకూడదని వేశారు, అవునా? అవి మగవాళ్ళ కోసం ఆలోచించారు, లేడీస్ కోసం ఆలోచించారా? లేడీస్ ఉన్నారు, పీరియడ్స్ వస్తాయి, పెయిన్ ఉంటుంది, గర్భిణీ స్త్రీలు ఉంటారు, బైక్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళేటప్పుడు ఎంత పెయిన్ వస్తుందండి. ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటారు, వెళ్ళాలంటే భయము. వెహికల్లో కానీ ఆటో బుక్ చేసుకు వెళ్ళాలన్నా భయం. స్పీడ్ బ్రేకర్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మీకు ఫ్రీ బస్సులు ఎట్లా అనిపిస్తున్నాయి? ఫ్రీ బస్సులా ఆయన ఉంది కాబట్టి ఆటో వాళ్ళకి ఇబ్బంది కదా, పేదవాళ్ళకి. ఫ్రీ బస్సులు బదులు ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చే పేమెంటు వీళ్ళకి రేషన్ రూపంలో ఉంటాయి, కిరాణా సరుకులు ఉంటాయి కదా రేషన్ డిపోలో, ఫ్రీగా ఇస్తే అందరికీ అందుతాయి. ఇప్పుడు ఏమైంది, డబ్బు ఉన్నవాళ్ళు బస్సు ఎక్కుతున్నారు, లేని వాళ్ళు ఎక్కుతున్నారు. ఆటో వాళ్ళు ఎలా బ్రతకాలండి, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి కదా. ఈరోజు మీరు ఫ్రీ బస్సులు వేసారు, ఇప్పుడు ఆటో మాని స్కూల్ పనికి వెళ్ళమంటే వెళ్ళగలరు, వాళ్ళకి అలవాటు ఉందా? ఎవరు వృత్తి వాళ్ళది, సడన్గా మానుకోమంటే మానుకుంటారా? మానుకోలేరు కదా, అది కూడా ఒక ప్రాబ్లం. అదే వాళ్ళు ఇప్పుడు ఆర్టీసీ బస్సులకి అలా ఏం ఫ్రీ ఇవ్వలేదు, గవర్నమెంట్ మనీ పే చేస్తుంది. ఆ డబ్బు ఏదో ఒక పేదవాళ్ళకి ఇల్లు రూపంలో అయినా లేదంటే మంత్లీ రేషన్ రూపంలో అయినా ఇస్తే పేదవాళ్ళకి కూడా గడుస్తుంది, బ్రతుకుతారు. ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, హైడ్రా మీద అది మరి మనం ఏం చేయలేము. అది ఎందుకంటే అంత కబ్జా భూములు, అది నేను మాట్లాడింది ఏం లేదు. అది కబ్జా చేసింది అంటే పేదవాళ్ళు కట్టుకున్నారు కదా, ఎప్పుడో 50 years బ్యాక్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు పేదవాళ్ళు ఇల్లు కూల్చేశారు కదా, అది మాత్రం బాధగానే ఉంది. అది చాలా తప్పు. అదే ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ ఉన్నవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు చేశారు అనుకోండి, వాళ్ళకి కూల్చేసిన ప్రాబ్లం లేదు. అసలు హైడ్రా అనేది ఏంటంటే కనీసం వాళ్ళకి 1 week టైం కూడా, 1 week కాదు 1 day టైం కూడా లేదు. ఇంట్లో సామాన్లు తీసుకోవడానికి ఇవ్వలేదు, బుక్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, బుక్స్ కూడా తీసుకోకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా అంతా కూల్చేశారట కదా, అదే మాకు బాధ అనిపించింది. అది పెద్ద వాళ్ళు ఆక్రమించి చేసినవి అయితే పడేసినా పర్వాలేదు. ఏదైనా మిడిల్ క్లాస్ పేదవాళ్ళు కష్టపడి రూపాయి కూడబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా కూల్చేసి రోడ్లు పడేశారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోగలరా? ఈ రోజుల్లో కట్టగలరా? ఎంత కష్టం ఈ రోజుల్లో కట్టాలంటే. కనీసం ఉన్న మెటీరియల్ కూడా తీసుకోవడానికి టైం ఇవ్వలేదంటే ఏంటి అది? ఎవరో వచ్చి పరిగెడుతున్నట్టు కొడుతున్నట్టుగా వచ్చి తీయించేశాడు దడదడమని. ఇప్పుడు తీయకపోతే వాళ్ళ ప్రాణం లేదా పోతాయి అన్నట్టుగా తీయించేశారు ఇమ్మీడియట్లీగా. అదైతే మేము బాధపడ్డాము పేదవాళ్ళకి అలా చేసి. ఇంకా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉంది, అది ఎప్పుడో ఎవరో పూర్వం ఎవరో తప్పు చేశారని ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు.